ఒక్కటేనండి, మీరు పరిశీలించి చూస్తే ఆయన అందగాడే. కేటీఆర్ చాలా అందగాడు. పొగరు తొణికిసలాడుతుంది. పొగరు ఉన్నదా లేదా తెలియదు. ఓకే, పైకి కనబడుతుంది గర్వం, ఆ గర్వం బయటికి అవుపడుతుంది. రుబాబ్ ఆ మాట తీరు కూడా తెలంగాణ భాషలో రుబాబ్. ఇప్పుడు ఆయన మాట తీరు కూడా తిరస్కార భావం కనిపిస్తుంది, రిక్వెస్ట్ కనిపించేది. నువ్వెంత అన్నట్టు రిక్వెస్ట్ కనిపించేది. ఇవాళ అధికారం పోయింది, అట్లనే ఉండు కదా. మీ అధికారం పోయింది, మీ సిస్టర్కు మీకు విభేదాలు వచ్చినాయి, సిస్టర్ని పార్టీ నుంచి తీసేసిండ్రు, అనేక కేసులు అయినాయి, మీ నాన్నకు ఆరోగ్యం మంచిగా లేదు, అవును, అయినా నీ అహంకారం తగ్గినట్టు ఏమన్నా అనిపిస్తుందా? జనం ఎట్లా దగ్గర తీస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అహంకారం పూరితంగానే మాట్లాడతాడు. ఆయన ముఖ్యమంత్రి అయింది కదా. అవును, నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటాను కదా. నీ అహంకారం ఏమన్నా తగ్గిందా? ప్రజలు ఏదంతా గ్రహించరు. ఎందుకు అంతా కేటీఆర్ కంటే ఏం చెప్తారు? ఒకటే, ఇప్పుడు రాహుల్ ఖాన్, నేను గాంధీ అన్న రాహుల్ ఖాన్ కి నిండుతనం వచ్చిందా? రాలే. మ్యాచ్యూరిటీ స్టేజ్ వచ్చిందా? ప్రతిపక్ష నాయకుడిగా ఓట్లు వేసారు. అవును, 99 సీట్లు వచ్చినాయి. నీ డ్రెస్ కోడ్ మారిందా? నీ అహంకారపూరితమైన వ్యవస్థ మారిందా? ఈయన కూడా తండ్రి చాటు నుంచి వచ్చిన పిల్లగాడే కదా. కేసీఆర్ కొడుకే తప్ప ఈయన కేటీఆర్గా ఎదగలేదు కదా. స్వయంగా ఎదగలేదు కదా. నేను మీతో మాట్లాడతానండి, మా తండ్రి దొరికేనా మీకు? మా తండ్రి తెలియదు. మా తల్లి ఏంటి దొరికేనా? మామూలు మేము గొల్లోళ్ళం, మేము గొర్రెలు కాసుకున్న కుటుంబంలో పుట్టినోళ్ళం. నన్ను మీరు పిలిచి మాట్లాడతానంటే మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు. నన్ను పిలిచి మాట్లాడతానంటే నా లోపల సంపాదించుకుందే, నా సొంతమే కదా ఐడెంటిటీ. నేను ఇప్పటికి కూడా అంటాను, నా సొంతం కాదు, నాకు కేసీఆర్ ఇచ్చిన వాల్యూ కూడా. నేను కేసీఆర్ ఇచ్చిన వాల్యూ అంటాను, కేటీఆర్ నడవను. మా తండ్రి చేయబట్టే మేము ఈ స్టేజ్కి వచ్చినామని ఇవాళ రేపు అనవాను, ఈ ఎన్నికలలో అనవాను. ఒక్కసారి మా తండ్రి చేయబట్టే మేము ఈ స్టేజ్కి వచ్చినాము. నువ్వు జూబ్లీహిల్స్ ఎన్నికలలో ముఖ్య భూమిక పోషిస్తాను కదా, మాట్లాడు. మా తండ్రి చేయబట్టి మాత్రమే మేము ఇంత దూరం ఎదిగినాము. కేసీఆర్ అనేక తంటాలు పడ్డాడండి, అనేక ఇబ్బందులు పడ్డాడు, అనేక ఓర్చిండు. ఇంత దూరం రాజకీయాల్లో ఇప్పాలగా కనిపించడానికి, కేంద్రంలో మంత్రి పదవి, కార్మిక మంత్రి కావడానికి అనేక ఓడుదొగుడులు ఇవన్నీ. నువ్వు దాంట్లో ఎంత నీ అహంకారంతో పోల్చుకున్నప్పుడు ఇవాళ నీ కుటుంబ వ్యవస్థ ఎట్లున్నది? ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతాండే మీ చెల్లె కన్నీళ్లు దూడనోనివి, నువ్వు మంది కన్నీళ్ళు ఎట్లా దూడుతావని. సొంత చెల్లె కన్నీళ్ళు దూడనోని సునీతమ్మ నీకు ఎక్కడ నీకు మాట దొరుకుతాందా? చెప్పలేదు కౌంటర్. నీకు మాట దొరుకుతాందా? లేదు, కౌంటర్ లేదు. నువ్వు ఒక్కసారన్నా తెలంగాణ ప్రజానికానికి మిమ్మల్ని మనసు నొప్పించినట్టున్నది, మమ్మల్ని ఎక్కడనో ఉండేటోళ్ళను అత్యున్నత స్థాయికి తీసుకొచ్చిండ్రు, మీ మనసు నొప్పించినందుకు మమ్మల్ని క్షమించంటే తెలంగాణ ప్రజలు క్షమించే గుణం ఉన్నది కదా. మీ తండ్రి రెండోసారి కూడా అదే పొరపాటు చేస్తే, ఫస్ట్ సారి చేసిన తర్వాత రెండోసారి కూడా మిమ్మల్ని దగ్గర తీసుకున్నారు కదా ప్రజానికం, తెలంగాణ ప్రజానికం. మన కుక్క మన కాలు గడితే చంపుకోవద్దని అనుకుంటారు కదా తెలంగాణ ప్రజానికాన్ని. అట్లేమన్నా నువ్వు కాపాడుకున్నావా? అందుకని ఆలోచించుకోవాలి. ఆలోచించినా కూడా టైం అయిపోయిందండి టీఆర్ఎస్ పని. కేసీఆర్ తదనంతరం పార్టీ ఎట్లా ఉంటది? సక్సెస్ఫుల్ గా నడుస్తుంట. కానీ కేసీఆర్ ఉండంగానే నాశనం అయ్యేటట్టున్నది పార్టీయా. ఇప్పుడు కొంత అయింది, ఇంకా కేసీఆర్ ఉండంగానే నాశనం అయ్యేటట్టు. రేపు ఎన్నికలు గీట రాయండి. రేపటికి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు గీట రాయి. 14వ తారీఖు నాడు ఈ పార్టీ ఉంటుందా ఉండదా అని చెప్పొచ్చు, మీరే చెప్పుకోవచ్చు. అంతే. 14వ తారీఖు నాడు వాళ్ళు దబ్బన జూబ్లీహిల్స్ లో గెలిస్తే కొద్దిసేపు నిలబడుతుంది, కానీ మళ్ళీ వచ్చే ఎలక్షన్లో అనుకుంటది బీఆర్ఎస్. మళ్ళీ బీఆర్ఎస్ ఓడిపోతే జూబ్లీహిల్స్ లో 15వ తారీఖు ఉండదు ఆ పార్టీ. 15వ తారీఖు నాడు ఆ పార్టీ ఉంటుంది. ఆ పార్టీ గురించి మనం మాట్లాడుకోం. ఎమ్మెల్యేలు ఇంకొంతమంది పోతారా? ఇంకొంతమంది కుక్కలు చింపిన ఇస్తారా, ఎక్కడికక్కడ పోతారు, పేక మెడలు గుడినట్టు పూర్తి. ఆనాడు హరీష్ రావుే ఏమన్నా రక్షించాలి పార్టీని. అంతే. ఎందుకంటే బీజేపీకి క్యాడర్ లీడర్ లేడు. బీజేపీకి 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ ఓటర్ ఉన్నాడు. అవును, కానీ మనకి లీడర్ లేడు. లీడర్ ఎన్నున్నాయంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కాదు, సెకండ్ క్యాడర్ లీడర్ కూడా టీఆర్ఎస్ లో ఉన్నాడు. సాయంకాలం దాని మందాపించటోడో, పోలీస్ స్టేషన్ పోయేటోడో, పొద్దుగాల దాన్ని చేదాపించటోడో, ఇంతమంది టిఫిన్ చేయించు పంచాయతీలు, ఈ పంచాయతీకో ఆ పంచాయతీకో వాని దగ్గర మనిషి ఉన్నాడు. వీనికి 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు ఈ టీఆర్ఎస్లో లేరు. బీఆర్ఎస్ అది టీఆర్ఎస్ దీనిలో లేడు.
బీఆర్ఎస్ ఏముండే ఉద్దేశం? బీఆర్ఎస్ పెట్టినాక పార్టీ నాశనం అయిందని చాలా మంది అంటారు కదా. బీఆర్ఎస్ పెట్టినాక అంటే ఆయన ఏమనుకున్నాడంటే టీఆర్ఎస్ అనేది అందరు కలిస్తే టీఆర్ఎస్ అయింది కదా, ఉద్యమకారులు అనేక మంది. వాళ్ళని కట్ చేద్దాం అనుకున్నా, దాన్ని కట్ చేస్తామని అది బీఆర్ఎస్ పెట్టినాక అది వీఆర్ఎస్ అయింది. ప్రజలు కట్ చేసిరంట. వీఆర్ఎస్ అయింది అది. బీఆర్ఎస్ అయిందంట. ఒక్క సీటే రాలేదు పార్లమెంట్ సీట్, డిపాజిట్లు పోయి. సో మళ్ళీ కూడా అంటే మళ్ళీ కేసీఆర్ గారు యాక్టివ్ పాలిటిక్స్ లోకి మళ్ళీ రాలేడండి. రాలేడు. హెల్త్ సహకరిస్తలేదు, మనసు సహకరిస్తలేదు, రెండు. అంటే ఏ రాజకీయ నాయకుడైనా మనం చూసినాం, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పుడు కేసీఆర్ వరకు ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా కూడా ప్రజాదరణ పొంది ముఖ్యమంత్రులు అయ్యి వారి చివరి అంకంలో ఇలాంటి బాధలు పడాలా వారసులతో? ఒకటే, ఇప్పుడు చిన్న పొరపాటును క్షమించలే అంటే క్షమించిళ్ళు. ఆయన ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నా కూడా ఒకసారి కూర్చుండ పెట్టిండ్రు సీటు మీద. ఆ వ్యసనం ఆయన దాంతోనే దిగిండు కదా. మళ్ళా ఎవరు దించినా, ఎవరి కుట్ర అన్నా, ఎవరి పేరు లక్ష్మీపార్వతి అయింది కదా. ఈయనకు సంతానం కూతురు కొడుకు. దీంతోనే ఇక ఆయన పతనం స్టార్ట్. దానికి జూబ్లీస్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ నవీన్ యాదవ్, బీఆర్ఎస్ మాగంటి సునీత అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ అనేక తప్పులు చేసుకున్నది. 2 ఏళ్లలోనే అనేక పొరపాట్లు చేసింది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోను వాళ్ళు స్వయంగా గెలవలే. కేసీఆర్ వద్ద అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారు. అంతే అంటారా? బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అన్నాడు, కానీ వీడు అందుకుంటాడో అందుకోలేదో మళ్ళా కేసీఆర్ కావద్దనే దాంట్లో కేసీఆర్ వద్ద ఈ రెండింటి దించాలంటే ఎవరు కోటేయాలి? సరే, మంచో చెడ్డో వాడు కాంగ్రెస్ వాడు దొరుకున్నామని కోటేశారు, దొరకకున్నామని కోటేశారు. వాడు దొరకలే, క్యాండిడేట్ దొరకలే. 5-6 రోజుల నుంచి ఫరారైండు వాడు, దొరకను కూడా దొరకబట్టుకుని ఓట్లేసిండ్రు. ఇన్ని సీట్లు ఇక్కడ సిటీలో రావడానికి బీజేపీ ఓటు చీల్చుకున్నది కాబట్టి వచ్చింది ఇక్కడ. ఓకే, బీజేపీ చీల్చుకున్నది కాబట్టి బీఆర్ఎస్ ఇక్కడ కనిపించింది. అదే జిల్లాలలో బీఆర్ఎస్ అడ్రస్ లేదు. రైట్. సో ఏమంటారు, ఎవరికి ఉంది ఎడ్జు? కాంగ్రెసా లేకపోతే బీజేపీ? తెలంగాణ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక ఎందుకంటే ఓటు పోలరైజేషన్ అయింది. అంటే కాంగ్రెసా లేదా బీజేపీ? ఎందుకంటాను నేను చెప్తా దానికి కారణం. ఇప్పుడు ఎంఐఎం క్యాండిడేట్ లేకపోవడం, బీసీ ఉద్యమం ఉధృతంగా నడిచే రోజులల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్ని పొరపాటు చేసినా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చుట్లో సక్సెస్ అయింది. నవీన్ యాదవ్ వాళ్ళు ఈ ఏరియాలో క్యాండిడేట్ ప్లస్ అయింది. ఈ ఏరియాలో వాళ్ళకున్న మంచి పేరు ఏంటంటే ఎవరికన్నా ఆపదత్తే వాళ్ళే ఉంటారు, లేకపోతే వీళ్ళని పోతారు. శ్రీశైలం యాదవ్ కుటుంబం అన్నా బాధున్నోని ఇంటికి వస్తారు, ఎవడన్నా చచ్చిపోయిండా వాళ్ళు వేస్తారు, వీళ్ళు వెళ్తారు. ఆ ఖర్చులో గిరుసులు ఏమన్నా అక్కేరు నాయర పేదోడా సాదోడా ఆడ బారేసేస్తాడు. అవును, దానమేది అనుకుంటాడు ఆయన మంచి గుణం. ఎవడన్నా పులగాని ఫీజు లేదు కడతాడు, మాట్లాడతాడు. ఎవడెవడ ఇల్లు కాల్ చేస్తలేడు, భార్య పోతుంది, భర్త లేడు, ఇల్లు కాల్ చేస్తలేడు. అన్నా శ్రీశైలం అన్న ఇల్లు కాల్ చేస్తలేడు, ఆయన ఫోన్ చేస్తే ఇల్లు కాల్ చేస్తాడు. ఎవరైనా అప్పించుకుంటారు, ఇయ్యరాడు డబ్బులు వాపసు రాకపోతే ఆయన దగ్గర పోతారు, శ్రీశైలం దగ్గర. ఆయన ఫోన్ చేస్తే పైసలు వస్తాయి. మంచితనంతో ఎట్ట చెప్తాడు, కానీ ఇక్కడ ఆపతి సంపత్తికి వాళ్ళు ముందట ఉంటారు. ఒకటేంటంటే ఎంఐఎం క్యాండిడేట్ పెట్టకపోవడం, మాకు ముస్లింలు మా బీజేపీకి ఓట్లేరు, కానీ హిందూ ఓటు పోలరైజేషన్ అవుతాను మాకు. దాని కింద వీళ్ళకి హిందువులు ఇష్టట్లేదు, ముస్లింలకు ఇష్టట్లేదు. ఇంకోటి ఏంటంటే ఆయన ఇప్పుడు మాగంటి సునీత ఎవరైతే పోటీ చేసినలో ఆయన మొదటి భార్య కొడుకు వచ్చి బహిరంగంగా మా తల్లి కాదు ఈమె రెండవ భార్య ఏదైతే క్లెయిమ్ చేసిండో ఈ ఓటర్ పాడుగానే అన్ని పట్టించుకుంటున్నా మనం అనుకుంటాం. ఇప్పుడు మీకు సర్వేలు కనిపిస్తానే కదా, 9వ తారీఖు తర్వాత ఓటరు డిసైడ్ అవుతాడు. ప్రచారాలన్నీ బంద్ అయినాక ఓటరు డిసైడ్ అవుతాడు. ఈ లోపల ఎవరు పైసలు ఇచ్చినా తీసుకుంటారు, ఎవరి మీటింగ్ అయినా సక్సెస్, ఎవరికి వాళ్ళకి మీటింగ్లు సక్సెస్ అవుతుంది, అందరి మీటింగ్లు సక్సెస్ అవుతుంది. బీజేపీ మీటింగ్ సక్సెస్ అయితే అంటారా? అంటే బీజేపీ ఎందుకు మీరు బీజేపీ రోడ్ షోలు గిడి షోలు ఏం లేవు? బీజేపీకి ఒక పని విధానం ఉంటుంది. ఓ 10 ఇళ్ళకి అప్పచెప్తారు, 10 ఇళ్ళు నువ్వు చూడాలి, రోడ్ షోలు ఉండవు. 10 ఇళ్ళు నువ్వు చూడాలి. 11వ ఇల్లు కాడ ఎవడొచ్చి చెప్తాడు అనేది వీళ్ళకి సంబంధం ఉండదు. అంతే, 10 ఇళ్ళు వాడు చూస్తాడు, 10 ఇళ్ళు ఇంకోటి చూస్తాడు.
ఈ స్టేట్ లో ఉన్న నిష్ఠాతులందరూ వచ్చి పనిచేస్తాంటారు. సంఘం వాళ్ళు, ఏబీపీ సంఘోలు, ఏబీపీలు, బ్రాహ్మణ్స్, అందరూ సిద్ధాంతకర్తలు, అందరూ A to Z స్టేట్ లో ఉన్నటువంటి ముఖ్యులందరూ వచ్చి కూడా పనిచేస్తారు. రాజే యాదవ్ ఫైనల్ గా నవీన్ యాదవ్ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉందంటే నేను అట్లంటలేను. ఆయనకు ఇన్నాళ్ళు మొగ్గున్న మాట వాస్తవం. ఓటర్ పోలరైజేషన్ ఏమైతుందో బూత్ లో పోయినాక ఓటర్ పోలరైజేషన్, హిందూ ఓటు మాత్రం మాకు పోలరైజేషన్ అవుతాడు. ముస్లింల కంటే హిందూ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అవును, ముస్లింల కంటే హిందూ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి రెండు పార్టీల మధ్యనే సంకుల సమరం ఉంటది అనేది నా భావన. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.